హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. అయితే మనకి 4 months కంప్లీట్ చేసుకున్న మన ఫైర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రేపు వారికి పాసింగ్ అవుట్ అయితే ఉంది హైదరాబాద్లో. మన అకాడమీ నుంచి ఎంతో కష్టపడి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎవరి జిల్లాలో వాళ్ళు ఈ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఎగ్జామ్స్ కోసం కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని, కొంతమంది ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుని, ఇనిషియల్గా అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు. ఒక 3-4 months ఇంటి దగ్గర మంచిగా చదువుకున్నారు. ఎప్పుడైతే మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసామో అప్పుడు వాళ్ళందరూ ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి మంచిగా ఇక్కడ డైలీ టెస్టులు రాసి మెయిన్స్ క్లాసెస్ అటెండ్ అయ్యి ట్రేడ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి తర్వాత ఈ డ్రైవింగ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి స్పేర్ పార్ట్స్, మెకానికల్ పార్ట్స్ వీటన్నిటికీ కూడా తర్వాత వైవా క్వశ్చన్స్కి, సిగ్నల్స్కి తర్వాత ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనకి ట్రైనింగ్ అయితే ఇక్కడ ఖమ్మంలో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 225 పోస్టుల్లో కొన్ని పోస్టులు బ్యాక్లాగ్ అయితే పెట్టారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మన అకాడమీ నుంచి 45% పీపుల్ మన అకాడమీ నుంచే ఉన్నారు. వారికి రేపు పాసింగ్ అవుట్ అయితే ఉంది. సో అంటే మనకి 5th నుంచి ఎవరి సొంత జిల్లాలకు వాళ్ళు వచ్చేసి మనకి విధుల్లో జాయిన్ అయితే అయిపోతారు. కాబట్టి రేపు వీరికి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి వారందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఈ 45% పీపుల్ ఉన్నారో కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు, కొంతమంది ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నారు, కొంతమంది ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నారు, కొంతమంది ఓన్లీ డ్రైవింగ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్లకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అండ్ ఓన్లీ ఎంసీక్యూస్ అంటే మనము ఆన్లైన్లో ఈ యొక్క ఎంసీక్యూస్ టెస్టులు అయితే పెట్టాము. సో ఆ ఎంసీక్యూస్ టెస్టులకి వచ్చారు, కొంతమంది ఆన్లైన్ క్లాసులకు వచ్చారు, ఆఫ్లైన్ క్లాసులకు వచ్చారు, ఇట్లా డిఫరెంట్గా బ్యాచెస్కి అయితే మన దగ్గరకు వచ్చారు. ఎనీవే మన అకాడమీ నుంచి అయితే 45% పీపుల్ మన దగ్గర యాస్పిరెంట్స్ అయితే సెలెక్ట్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ జాబ్లో మంచి క్యాడర్లో మంచి పోస్ట్లో అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి వారందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమానికి మొత్తం వీళ్ళు మన స్టూడెంట్స్ అంతా రెడీ చేస్తున్నారు. అండ్ వేరే ఆస్పిరెంట్స్తో కలిసి, వేరే జాబ్ హోల్డర్స్తో కలిసి. అండ్ ఖమ్మంలో మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఒక 3-4 months తర్వాత ఈ ఆన్లైన్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ అయితే ఇచ్చాము. అంటే ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయకముందే ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇచ్చామన్నది. ఎవరైతే ముందే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని 2-3 months 4 months ప్రిపేర్ అయ్యారో వారందరూ ఆఫ్లైన్ రావడం అయితే జరిగింది. వీరికి మంచి మార్క్స్ అయితే వచ్చాయి. అయితే మనం దగ్గరున్న మన మెటీరియల్స్ 5 మెటీరియల్స్ కానీ 100+ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇండియాలో విడుదలయ్యే ఏ డ్రైవింగ్ జాబ్కైనా సరే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఓకే, ఏ డ్రైవింగ్ జాబ్ అయినా, అది సిఆర్పిఎఫ్ అయినా, సిఎస్ఎఫ్ అయినా, లేకపోతే పీటీఓ డ్రైవర్ అయినా, ఫైర్ డ్రైవర్ అయినా, ఇంటెలిజెన్స్ బ్యూరో అయినా, ఇస్రో అయినా, ఏ జాబ్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, దేనికైనా సరే, అది మనకు మెయిన్స్ ఎగ్జామ్ అయినా ఉండనివ్వండి, ట్రేడ్ ఎగ్జామ్ అయినా ఉండనివ్వండి, వైవా అయినా సరే, దేనికైనా సరే మనకి ఈ యొక్క మెటీరియల్స్ సరిపోతుంది. అయితే ఖమ్మంలో మాత్రం చాలా మన స్టూడెంట్స్ అయితే చాలా కష్టపడ్డారు. మార్నింగే వచ్చేవాళ్ళు 6 o'clockకే డ్రైవింగ్ టెస్ట్కి, ట్రేడ్ టెస్ట్కి, తర్వాత ఈ వైవాకి, తర్వాత మళ్ళీ మెయిన్స్ ఈవినింగ్ క్లాసెస్ అయితే జరిగేవి. ఇట్లా చాలా కష్టపడ్డారు. కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. ఎందుకంటే మేము 2 months ఎక్స్పెక్ట్ చేసాము క్లాసెస్, కానీ మనకి డ్రైవింగ్ టెస్ట్ లేట్ అయిపోయింది. టీఎస్ఎల్పిఆర్బి నుంచి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా మనకి లేట్ అయిపోయింది. కాబట్టి ఇలా సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ చాలా కష్టపడి ఇబ్బందులు పడి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది మన క్లాస్ రూము. సో డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటుంది, తర్వాత మాన్యువల్ రైటింగ్ క్లాస్ రూమ్ ఉంటుంది, తర్వాత పిల్లలు డైలీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. డైలీ ఒక 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ రాసేవాళ్ళు. తర్వాత ఆ రోజు సబ్జెక్ట్ ఏదైతే అయిందో దాని మీద క్వశ్చన్స్ రాసేవాళ్ళు, వీక్లీ టెస్టులు రాసేవాళ్ళు, గ్రాండ్ టెస్టులు రాసేవాళ్ళు. ఎవరైతే ఆ గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ వచ్చారో వారికి కొంచెం మనం
ప్రైజ్ మనీ లాగా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వాళ్ళకి అంటే మన స్టూడెంట్స్కి తగినట్టుగా మన కోర్స్ అనేది మన ట్రైనింగ్ అనేది కస్టమైజ్ చేసి వాళ్ళకి అందించాం అనమాట. అందువలన ఈరోజు సక్సెస్ అయ్యాము. అది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వచ్చి 5% ఓపెన్లు అయితే కొట్టారు. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్. కాబట్టి ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకోండి. ముందే స్టఫ్ అనేది మన మైండ్లో ఉంచుకోగలిగితే, ఎందుకంటే సిలబస్ ఎప్పుడూ మారదు, ఓకే, అండ్ క్లాసెస్ ఎప్పుడు మారవు, మెటీరియల్స్ ఎప్పుడు మారవు, అన్నీ ఒకటే ఉంటాయి, రైట్. కాబట్టి తీసుకుని స్టఫ్ తీసుకుని అండ్ క్లాసెస్ తీసుకుని మెటీరియల్స్ తీసుకుని ముందే మనం ప్రిపేర్ అవ్వగలిగితే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఈజీ అయిపోద్ది. మనము ఈ డ్రైవింగ్ క్లాసెస్ వైవా మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ చేయొచ్చు, రైట్. కాబట్టి ప్లాన్ చేసుకోండి. మనకి ఇదంతా మన గ్రౌండ్ అండ్ బస్సు రివర్సు ఫ్రంట్, తర్వాత అప్గ్రేడియంట్, డౌన్ గ్రేడ్, ఇలా అన్నీ చాలా ఇచ్చాము. క్లాసెస్ కావాలంటే మాత్రం కాల్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్